ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇండ్లు ఎక్కడ నిర్మించాలి అంటే ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటారనేది అందరికీ తెలుసు. స్థలంలోనే కట్టుకుంటాం సార్. మరి స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఏంటి, మరి ఎక్కడ కట్టుకోవడం ఏంటి, ఇదేదో కొత్త ప్రశ్నలు వేస్తున్నారు. కాన్సెప్ట్ అంతా విన్న తర్వాత నిజంగా మీకు ఒక మంచి క్లారిటీ వస్తుందండి. మనం గత ఎపిసోడ్లో ఏం డిస్కస్ చేసామనేది ఒకసారి మీకు చెప్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో గత ఎపిసోడ్లో మనం ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనే కాన్సెప్ట్ చూస్తే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్లో మనం 4 భాగాలుగా చేసి నైరుతి ఖండం అంటే నైరుతి వైపు జరిపి కడితే నైరుతి ఖండం అని, వాయువ్యం వైపు జరిపితే వాయువ్య ఖండం అని, ఆగ్నేయం వైపు జరిపితే ఆగ్నేయ ఖండం అని, ఈశాన్యం వైపు జరిపి కడితే ఈశాన్య ఖండం అని డిస్కస్ చేశాం. సో దీంట్లోని అంతరార్థం ఏంటి అంటే ఇట్లా ఒక స్థలం ఉంది, ఈస్ట్ అనుకుందాం. మనము పడమర అండ్ దక్షిణం ఇట్లా మనం ఇల్లు నిర్మిస్తే ఉత్తరంలో ఖాళీ, తూర్పులో ఖాళీ ఉంటుంది. దీనిని నైరుతి ఖండము అంటారు. సో అదేవిధంగా ఈశాన్యానికి జరిపి కట్టినప్పుడు దాన్ని ఈశాన్యపు ఖండం అంటారు. సరే, ఈశాన్యం జరిపి ఎట్లా ఇల్లు కడతారు సార్? ఇట్లా కట్టాలండి. ఇట్లా కట్టినప్పుడు పడమరలో ఖాళీ ఎక్కువ ఉండాలి, దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉండాలి. ఇది ఒరిజినల్ శాస్త్రం ప్రకారం ఉంది. మీకు తెలియకపోతే మేమేం చేయలేము. ఎంతోమంది వాస్తు ఎక్స్పర్ట్స్, ఈవెన్ శశికళ అనంత్ గారు కూడా ఇలాంటి ప్లాన్లు ఇవ్వడం అనేది మేము చూడడం జరిగింది. కాబట్టి కన్ఫర్మేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత, శాస్త్రంలోని అంశాలన్నీ తీసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. సార్ మీరు చెప్పేదైతే మేము నమ్మడానికి సిద్ధం సార్. ఒకటే మాట అండి, ప్రతి ఒక్కరి మాట ఇదే చెప్తారు. సార్ మీరు చెప్పింది మేము నమ్ముతాము. ఎవరైనా మాకు అడిగితే ఒక ఆధారం కావాలి కదా సార్. గాయత్రి శాస్త్రీయ గృహ వాస్తు సర్వస్వంలో మీకు 254వ పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం 252, 53, 54, 55, 56 ఇవన్నీ చదవండి. వీటికి సంబంధించిన పూర్తి శాస్త్ర ప్రమాణాలు, ఆధారాలతో సహా మీకు అందులో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు శాస్త్రంలో ఉన్నదే మేము ఫాలో అవుతున్నాం. మా గురువులు చెప్పిందే మేము ఫాలో అవుతున్నాం. మా ఇష్టం వచ్చినట్టుగా చెప్పేది ఇక్కడ ఏది కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా 10 మంది మంచి కోసమే మాట్లాడతాం. సో ఇది గత ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక గృహం అనేది తూర్పు వైపు జరిపి కట్టాలా, పడమరకేసి జరపాలా, ఉత్తరానికేసి ఇల్లు కట్టాలా, దక్షిణానికేసి ఇల్లు కట్టాలా, ఇవి సెకండ్ ఎపిసోడ్లో నేను చెప్తానని చెప్పాను కదా, అది ఎపిసోడ్ ఇదే. ఇక్కడ ఇల్లు ఎక్కడ నిర్మించాలి పార్ట్ 2 అన్నమాట ఇది. సో పార్ట్ 1లో ఖండాల గురించి మాట్లాడుకున్నాం, మూలలు. పార్ట్ 2లో మనకేంటంటే ఇక్కడ క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి, స్థలం ఇదండి. సో ఒక 4 భాగాలు చేస్తాను మళ్ళీ మీకు. 4 భాగాలు చేస్తే మంచి క్లియర్గా అర్థమవుతుంది. సో 4 భాగాల్లో మొట్టమొదటి భాగం ఇది తూర్పుకు సంబంధించింది, ఈస్ట్. నెక్స్ట్ ఇది పొడవుగా తీసుకుందాం, ఇది సౌత్ అనుకోండి. సౌత్ తీసుకుంటే ఇది. నెక్స్ట్ పడమర తీసుకుందాం ఇట్లా. సో ఇది వెస్ట్ అనుకుందాం. సో ఇప్పటికైతే 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. పడమర ఉన్నప్పుడు పడమర రోడ్ ఇది అయితే ఇల్లు తూర్పుకేసి కట్టాలి అని ఉందండి, ఓకేనా? అదే దక్షిణం అయితే ఉత్తరానికేసి కట్టాలి అని శాస్త్రం చెప్పింది. తూర్పు అయితే ఇట్లా. అదేవిధంగా మనకు దక్షిణం ఉందనుకోండి, ఉత్తరం రోడ్ ఉందనుకోండి, దక్షిణానికి వేసి ఇల్లు కట్టాలని శాస్త్రం చెప్పింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఇల్లు కట్టే విషయంలో ఈశాన్యం వైపు జరిపి కట్టొచ్చు, నైరుతి వైపు జరిపి కట్టొచ్చు, పడమరకేసి కట్టొచ్చు, దక్షిణానికేసి కట్టొచ్చు, ఉత్తరానికేసి కట్టొచ్చు. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఉత్తరము, పడమర, తూర్పు, దక్షిణం అన్ని వైపులా కూడా కట్టొచ్చు. అంటే ఇక్కడ గమనించండి ఒక పాయింట్. తూర్పుకు కట్టినప్పుడు అంటే తూర్పు ఫేసింగ్ అయితే దక్షిణం ఎంత వదిలామో ఉత్తరం అంతే వదలాలి. అప్పుడు మాత్రమే దీనిని ఏమంటారు తెలుసా? పడమర గృహము. ఇది పడమర గృహం అవుతుంది. అదేవిధంగా పడమర రోడ్ ఉన్నప్పుడు పడమరలో ఖాళీ ఎక్కువగా పెట్టి, ఉత్తరంలో దక్షిణంలో సేమ్ ఖాళీ పెట్టి, పిశాచ స్థానం ఒక భాగం ఖచ్చితంగా అన్నిట్లో వదలాలి. వదిలి కడితే దీనిని తూర్పు ఇల్లు అంటారు. తూర్పు ఇల్లు, తూర్పు ఇల్లు, ఓకేనా?
తూర్పు ఇల్లు. సో తూర్పు ఇల్లు అంటే తూర్పు ముఖద్వారం కాదండి. చాలామంది ఇదే పరేషాన్ అవుతున్నారు. మీరు అట్లా అవ్వకండి. ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా చెప్తాను. తూర్పు రోడ్ ఉంటే మనం ఇల్లు స్థలంలో ఎటు జరిపి కడుతున్నాం? పడమర వైపుకు జరుపుతున్నాం, కాబట్టి ఇది పడమర ఇల్లు. అదేవిధంగా దక్షిణానికి వస్తే ఇల్లు ఎక్కడ జరిపి కడుతున్నాం? ఉత్తరానికి వేసి జరిపి కడుతున్నాం, అప్పుడు దీన్ని ఏమంటారు? ఉత్తరం ఇల్లు. అదే కనుక ఇది నార్త్ ఫేసింగ్ అనుకోండి, నార్త్ రోడ్ అయితే నార్త్ రోడ్లో ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటికి సంబంధించిన ఇల్లు ఎక్కడుంది? దక్షిణం వైపు, ఇది దక్షిణపు ఇల్లు. అదేవిధంగా పడమర రోడ్ ఉంటే, పడమర ఖాళీ ఉంటే ఇది తూర్పు కేసి కడుతున్నాం, దీన్ని తూర్పు ఇల్లు అంటారు. వీటికి సంబంధించిన శాస్త్ర ప్రమాణాలు ఏంటి, వీటిని ఏ పేర్లతో పిలుస్తారు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేర్చుకుందాం. సో చూడండి, మొట్టమొదటిగా ఆర్యమ స్థానము. సో ఆర్యమ స్థానం అంటే ఏంటంటే ఒక మొత్తం స్థలంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటుంది కదా, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. సో ఈ తూర్పు భాగాన్ని మనం ఆర్యమ స్థానం అంటాం. సో దీనినే త్రిశూలం అని అంటారు, హస్తిని అని అంటారు, నెక్స్ట్ సార్వభౌమని, అన్నాలయ స్థానములని దీనికి పేర్లు. అంటే ఇటువైపు వేసి కట్టి రెండు సమాన భాగాలు వదిలేస్తే వీటికి సంబంధించి పేర్లు. ఇందు పశ్చిమ గృహము నిర్మించిన అన్నము కృషియందు లాభము పుత్రలాభము. పశ్చిమ ద్వార గృహము, పశ్చిమ ముఖద్వార గృహము అని దాని అంతరార్థం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టేసుకోండి సింపుల్గా ఏంటంటే ఇలాంటి అంటే ఇట్లా గృహం నిర్మిస్తే దీనిని తూర్పు గృహం అంటారు, పశ్చిమ ద్వారం ఉండే గృహం అన్నమాట ఇది. సో నిర్మించిన అన్నము కృషి యందు లాభము పుత్రలాభము నిత్య సంతోషంగా ఉందురు. సో ఆర్యమ స్థానంలో నిర్మిస్తే ఇలాంటి లాభం అన్నమాట. నెక్స్ట్ దక్షిణం గురించి ఇక్కడ చూడండి, ఇది దక్షిణం. సో ఈ దక్షిణంలో ఇట్లా నిర్మిస్తే దీనిని వివస్వాన్ స్థానం అంటారు. ఇక్కడ ఈ స్థానం అంటే ఇందులో ఈ ప్లేస్ అన్నమాట, వివస్వాన్ స్థానం అంటారు. దీనిని మహిషి అనియు పుష్కర స్థానం అనియు అందురు. అయితే ఉత్తర ముఖం నిర్మిస్తే, ఉత్తర ముఖం అంటే దక్షిణంలో కడితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఉత్తరం ఫేసింగే కదా. ఉత్తర ముఖం నిర్మిస్తే అందు నివసించిన ధాన్యమును శీల సంపదను సంతృప్తిని బహుపుత్రులను మంచి హృదయం కల వ్యక్తులను ఇది కలిగిస్తుంది. సో ఎన్ని లాభాలు ఉన్నాయండి. అసలు ఇల్లు ఎలాంటి స్థానంలో కట్టాలనేది కూడా ఈ కాలంలో ఎవరికీ ఐడియా లేదండి. మరి ఇంత సమాచారం మీకు ఇస్తున్నాం, నిజంగా మీరు పాటించి బాగుంటే మాకు అదే సంతోషం, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ పశ్చిమం. సో ఒక స్థలం మొత్తంలో పశ్చిమానికి వేసి ఇల్లు కడితే, సో చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి, ఇదంతా తీసేసి సింపుల్గా మీకు పడమరలో ఇట్లా, అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్లో ఖాళీ ఎక్కువ, సౌత్ నార్త్ సేమ్ సెట్ బ్యాక్స్, ఇట్లా కడితే దీన్ని ఏమంటారు? మిత్రస్థానం అన్నమాట ఇది. దీనినే గావి అనియు ధనస్థానం అనియు భద్రం అనియు అందురు. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే అధిక శుభములు, ఇష్టకార్య సిద్ధిని, ధనమును, కీర్తిని కలిగించును. అంటే ఒక స్థలం మొత్తంలో పడమరకేసి ఇల్లు కట్టినప్పుడు ఇన్ని లాభాలు ఉంటాయి చూసారా. అధిక శుభములు, ఇష్టకార్య సిద్ధి, మీరు ఏమనుకుంటే అది అవ్వడము, ధనము, కీర్తి, ఇవన్నీ కలిగిస్తుందండి. ఎంత మంచి బెనిఫిట్. అదేవిధంగా మనం స్థలం మొత్తంలో ఉత్తరానికి వేసి కడితే, సార్ దక్షిణం ఖాళీ పెట్టి ఉత్తరంలో ఇల్లు కట్టాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే. ఎస్, నేనే. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు కూడా ఈ ఛాలెంజ్ ఎవరు చెప్పారో మాట్లాడదాం, చూసుకుందాం. నిజంగా చెప్తున్నానండి, దక్షిణం రోడ్ ఉన్నప్పుడు దక్షిణం ఖాళీ పెట్టి మాత్రమే ఇల్లు కట్టాలి. ఇది శాస్త్ర ప్రమాణం, శాస్త్ర నియమం. మీకు తెలవనప్పుడు మూసుకొని కూర్చోండి అంతే. మీకు తెలియక ఇన్ని రోజులు ప్రజలను భ్రష్టు పట్టించేశారు. ఇప్పటికైనా మీరు సరైన ప్రకారం, సరైన నిర్ణయాల ప్రకారం, సరైన ప్రమాణాల ప్రకారం, ఒక వాస్తు సూత్రాల ప్రకారం మీరు కట్టాలని భావిస్తే ఖచ్చితంగా ఒక దక్షిణం ఫేసింగ్ ఉండే, రోడ్ ఫేసింగ్ ఉండే దానికి దక్షిణంలోనే ఖాళీ పెట్టాలి. దీని యొక్క శాస్త్ర ప్రమాణం చూపిస్తారని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే ముందు 254 పేజ్ నంబర్ మీకు గాయత్రి గృహవాస్తు సర్వస్వంలో దీని యొక్క పూర్తి వివరణ ఉంది.
చదవడం చేత కాకపోతే మాట్లాడొద్దండి. మేము శాస్త్రాలు చదివామని మాట్లాడటం కాదు. 10 మందిలో వచ్చి ఇలాంటి శాస్త్ర ప్రమాణాలు ఇప్పుడు ఎందుకు పాటిస్తలేరు, ఇప్పుడు ఎందుకు అందరూ వాస్తు పండితులు తప్పు చెప్తున్నారని నిలదీసే వాళ్ళే లేరు. ఏం మాట్లాడతారండి? ఒరిజినల్ శాస్త్రం ప్రకారం కట్టాలంటే ఖచ్చితంగా దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణంలోనే ఖాళీ ఎక్కువ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఉత్తరంలో కాదు. ఇల్లు ఉత్తరానికి వేసి కట్టాలి, ఇది శాస్త్ర ప్రమాణం, గుర్తుపెట్టుకోండి. ఉత్తరంలో గనక మనం ఖాళీ ఇట్లా కడితే, సో ఉత్తర స్థానాన్ని మనం ఏమంటామంటే పృథ్వీధర స్థానము అంటాం. సో దీనినే చాగలి అని, సుఖస్థానం అని, నందపీఠం అని అందురు. సో ఇలా నిర్మిస్తే అంటే దక్షిణం ఖాళీ పెట్టి నిర్మిస్తే ఎంత లాభాలు తెలుసా? అసలు మీరు కర్ణాటకలో ఎంతోమంది ఇండ్లు గమనిస్తే దక్షిణం ఫేసింగు, దాని తర్వాత మీరు తమిళనాడు వెళ్తే అందరూ దక్షిణం ఫేసింగే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అనే పరిశోధన చేసే జ్ఞానమే లేదు, పనికి మాల కామెంట్లు పెడుతూ ఉంటారు. సో చూడండి, ఇక్కడ ఇందు దక్షిణంలో నిర్మించిన, దక్షిణం ఫేసింగ్ నిర్మించిన సర్వ సద్గుణం, సంతృప్తిని, ధనధాన్య వృద్ధిని, నిత్య సంతోషాన్ని ఇది కలిగిస్తుంది. సో ఇల్లు ఎక్కడ కడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, మొత్తం 8 డైరెక్షన్స్లో మనం కట్టకూడని కేవలం 2 డైరెక్షన్స్, ఆగ్నేయము మరియు వాయువ్యం మాత్రమే. సో 100% వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీ అందరికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో లోకల్ వాస్తు పండితులను వదిలేసేయండి. ఒరిజినల్ శాస్త్రం ఏముంది, ఆ శాస్త్రాన్ని వాళ్ళు నిజంగా పాటిస్తున్నారా ముందు తెలుసుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించండి. ఇలాంటి మరెన్నో రహస్యాలు మన ఛానల్లో మీ అందరికీ నేను అందిస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.